నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని మాటలు నేర్చుకుందాం. అవును. రోజూ వాడే కొన్ని ముఖ్యమైన మాటలు. ఇవి మనం రోజూ చేసే పనులను చెప్పడానికి చాలా సాయపడతాయి కదా. అవును, తప్పకుండా. వీటిని ఇంగ్లీష్లో వర్బ్స్ అంటారు. అంటే క్రియలు అన్నమాట. వెర్బ్స్ అంటే పనులు. అంతే, మనం చేసే పనులు. ఇవి నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడటం ఇంకా తేలికవుతుంది. సరే, మరికొన్ని ముఖ్యమైన వర్బ్స్ చూద్దామా? తప్పకుండా. మొదటిది తీసుకుందాం. ఈట్. ఈఏటి. ఈట్. ఈట్ అంటే తినడం కదా. మనం రోజు అన్నం తింటాం, పండ్లు తింటాం, అది. అవును, సరిగ్గా చెప్పారు. తినడం. దీనికి ఒక చిన్న ఉదాహరణ వాక్యం చూద్దాం. చెప్పండి. ఐ ఈట్ అన్ యాపిల్. అంటే ఐ ఈట్ అన్ యాపిల్. ఓ, ఐ ఈట్ అన్ యాపిల్ అంటే నేను యాపిల్ తింటాను అని అర్థం. అంతే, చాలా సులువు కదా. అవును. సరే, మరి తర్వాత మాటేంటి? తర్వాతది డ్రింక్. డిఆర్ఐఎన్కే. డ్రింక్. డ్రింక్ అంటే తాగడం. నీళ్లు తాగుతాం, పాలు తాగుతాం. అవును, తాగడం. ఉదాహరణకి షీ డ్రింక్స్ వాటర్. షీ డ్రింక్స్ వాటర్. షీ డ్రింక్స్ వాటర్ అంటే ఆమె నీళ్లు తాగుతుంది. కరెక్ట్, ఆమె నీళ్లు తాగుతుంది అని. బాగుందే. తినడం, తాగడం. తర్వాత ముఖ్యమైన పని. నిద్రపోవడం. నిజమే. దాన్ని ఇంగ్లీష్లో స్లీప్ అంటాం. SLEEP. స్లీప్. స్లీప్ అంటే నిద్రపోవడం. అవును. దీనికి ఉదాహరణ హీ స్లీప్స్ ఎట్ నైట్. హీ స్లీప్స్ ఎట్ నైట్. అంటే అతను రాత్రి నిద్రపోతాడు. అంతే, అతను రాత్రిపూట నిద్రపోతాడు అని. సరే. ఈట్, డ్రింక్, స్లీప్. ఇంకో ముఖ్యమైన మాట రీడ్. READ. రీడ్. రీడ్. అంటే చదవడం. పుస్తకాలు చదవడం, కథలు చదవడం. అవును, చదవడం. దీనికి ఉదాహరణ దే రీడ్ బుక్స్. దే రీడ్ బుక్స్ అంటే వాళ్ళు పుస్తకాలు చదువుతారు. సరిగ్గా చెప్పారు, వారు పుస్తకాలు చదువుతారు. చదవడంలాగే రాయడం కూడా ముఖ్యం కదా. అవును కదా. రాయడాన్ని రైట్ అంటారు. WRITE. రైట్. రైట్ అంటే రాయడం. పెన్సిల్తో, పెన్తో రాస్తాం కదా. దానికి ఉదాహరణ ఐ రైట్ అ లెటర్. ఐ రైట్ అ లెటర్. ఓ, ఐ రైట్ అ లెటర్ అంటే నేను ఒక ఉత్తరం రాస్తాను. అవును, నేనొక ఉత్తరం రాస్తున్నాను లేదా రాస్తాను అని. బావుంది. ఇంకా పెద్దవాళ్లు చేస్తారు కదా, ఆఫీస్లో పని, ఇంట్లో పని. దాన్ని వర్క్ అంటాం. WORK. వర్క్ అంటే పని చేయడం. వర్క్, పని చేయడం. దీనికి ఉదాహరణ వీ వర్క్ ఎవ్రీడే. వీ వర్క్ ఎవ్రీడే. వి వర్క్ ఎవ్రీడే అంటే మేము ప్రతిరోజు పని చేస్తాము. అంతే, మేము రోజూ పని చేస్తాము అని. సరే, ఇక పిల్లలకి బాగా ఇష్టమైన పని ఒకటుంది. ఏంటది? అదే ఆడుకోవడం. ఓ, నిజమే. దాన్ని ఇంగ్లీష్లో ప్లే అంటాం. PLAY. ప్లే. ప్లే అంటే ఆడుకోవడం. అవును. ఉదాహరణకి చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్. చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్. చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్ అంటే పిల్లలు పార్కులో ఆడుకుంటారు. అవును, పిల్లలు పార్కులో ఆడతారు అని. చాలా బావుంది. అన్నీ ముఖ్యమైన మాటలే. అవును. ఈరోజు మనం 7 ముఖ్యమైన ఇంగ్లీష్ వర్బ్స్ నేర్చుకున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఎయిట్. తినడం, డ్రింక్, తాగడం, స్లీప్, నిద్రపోవడం, రీడ్, చదవడం, రైట్, రాయడం, వర్క్, పని చేయడం, మరియు ప్లే. ఆడుకోవడం. బావుంది. ఈ మాటలన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. అవును, రోజూ మీరు చేసే పనుల గురించి చెప్పేటప్పుడు వీటిని వాడటానికి ప్రయత్నించండి. నిజమే. ఇప్పుడు ఆడుకునేటప్పుడు ప్లే అని, చదివేటప్పుడు రీడ్ అని, రాసేటప్పుడు రైట్ అని అలా అనుకుంటూ ఉంటే ఇంగ్లీష్ ఇంకా సులభంగా వస్తుంది. అవును. మరి మీరు రోజూ చేసే పనుల్లో ఇంకా ఇలాంటి ఇంగ్లీష్ మాటలు ఏమున్నాయో ఆలోచించండి, వెతకండి. మంచి ఆలోచన. వాటిని కూడా నేర్చుకోవటానికి ప్రయత్నించండి.